ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆదికాండం గురించి మనము చాలా నేర్చుకున్నాం. దేవుని యొక్క వాక్యంలో ఏముందో చూసినాం. మరి ఇప్పుడు నిర్గమకాండంలో 40 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 40 అధ్యాయాల్లో కూడా మరి రాయబడిన మాటల్ని మనము ఒక క్లుప్తంగా మనము చూడబోతూ ఉన్నాం. నిర్గమకాండం 1వ అధ్యాయం వచ్చేసరికి ఇశ్రాయేల్ ప్రజల యొక్క సంఖ్య అత్యధికంగా ప్రబలడం మనం చూస్తూ ఉంటాం. యోసేపు ఉన్న కాలంలో ఉన్న ఫరో రాజు ఉండడు, వేరొక కొత్త రాజు వస్తాడు. అతను ఇశ్రాయేల్ మీద అయిష్టంగా ఉంటాడు. అంటే వారు విస్తరించడం చూసి, వారు బాగా వృద్ధి చెందడం చూసి అసహించుకుంటాడు. ఆ యొక్క రాజు ఈ ఇశ్రాయేల్ ప్రజల మీద భయంకరమైన మరి శ్రమలు మోపుతూ ఉంటాడు. అయితే బైబిల్లో రాయబడిన మాట, ఈ యొక్క ఐగుప్తీయులు లేదా ఫరో వీళ్ళు ఇశ్రాయేల్ శ్రమపరిచిన కొలది వారు మరింత విస్తారంగా వారు అవ్వడము అది చూసి వారందరూ కూడా అసహ్యపడినట్లుగా దేవునికి లేఖనం తెలియజేస్తుంది. సో అది 1వ అధ్యాయం. అయితే ఆ టైంలోనే ఫరో ఒక మాట అన్నాడు, వీళ్ళందరూ చాలా ఎక్కువైపోతున్నారు. సో ఈ యొక్క గర్భిణీలు ఉంటారు కదా, వారు పుడుతున్నప్పుడు అందులో మగపిల్లవాడైతే వెంటనే చంపేయాలి, ఒకవేళ ఆడపిల్ల అయితే బ్రతకనివ్వాలి అన్నట్టుగా ఒక శాస్త్రాన్ని పుట్టించాడు. అయితే వాళ్ళు మరి ఆ యొక్క పనిని చేయలేకపోతున్నారు. ఎందుకంటే హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వాళ్ళు. ఈ మంత్రస్థానం వెళ్ళక మునిపే వారు వెంటనే కనేస్తున్నారు. సో వీరికి అర్థం కావట్లే ఏం చేయాలో. అలాంటప్పుడు మళ్ళీ ఫరో అన్నాడు, ఎవరైనా మరి కుమారుడు పుడితే హెబ్రీల్లో వెంటనే అతని నైల్ నదిలో పడేయండి అన్నట్టుగా మరి అందరికీ కూడా ఆజ్ఞాపించాడు. ఇది 1వ అధ్యాయం. 2వ అధ్యాయం వచ్చేసరికి ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఒక కుమారుడు పుడతాడు. అతడు లేవి అనే వంశస్థుల్లో, అంటే లేవి అనే వంశంలో ఒక వ్యక్తి ద్వారా పుడతాడు. ఆ వ్యక్తి పేరు మోషే. ఈ యొక్క మూడు నెలల వరకు కూడా తన తల్లి దాచింది ఆ యొక్క కుమారుడిని. 3 నెలల తర్వాత దాచలేకపోయింది. ఎందుకంటే అతని యొక్క ఏడుపు వల్ల, లేకపోతే ఆ సౌండ్ బయటకు వస్తుందని చూసి ఆమె ఏం చేసిందంటే ఒక జమ్ము పెట్టి తీసుకుని కీలు పూసి మళ్ళీ నైల్ నదిలో వదిలేసింది. కానీ అక్క మాత్రము మిరియాము అక్కడే ఉన్నది. ఇదంతా కూడా 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ఆ టైంలో ఫరో యొక్క కుమార్తె వచ్చి స్నానం చేయడానికి వచ్చినప్పుడు ఆ పిల్లవాని యొక్క ఏడుపు చూసి ఆ యొక్క బాక్స్ని తెప్పించుకుని, ఆ పెట్టెని తెప్పించుకుని అందులో చూస్తే ఒక చక్కటి కుమారుడు ఉన్నాడు అక్కడ. ఆ కుమారుని చూసి చాలా ఆశ్చర్యపోయింది. ఆ కుమారుని ఒక పేరు పెట్టింది. ఏమనంటే, నీటిలో నుండి నేను తీశానని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టింది. ఈ మోషే పెద్దవాడైన తర్వాత తన యొక్క జనుల యొద్దకు వెళ్ళాడు. అక్కడ వారి భారాలను చూసి చాలా వాళ్ళ మీద జాలి చూపించాడు. ఆ టైంలో ఒక హెబ్రీని ఈ యొక్క ఐగుప్తుడు కొట్టడం చూసి వెళ్ళి ఆ ఐగుప్తుని చంపేసి మరి న్యాయం చేసినట్లుగా అనుకున్నాడు మోషే. తర్వాత 2వ రోజు కూడా ఇశ్రాయేల్లో 2 వ్యక్తులు పోట్లాడుకుంటుంటే వారిని సమాధానపరచడానికి వెళ్ళాడు. కానీ మరి ఆ వ్యక్తి నిన్న ఐగుప్తుని చంపినట్లుగా నన్ను కూడా చంపాలనుకుంటున్నావా అనేసరికి మోషే అక్కడ నుండి మిద్యాను దేశంలోకి పారిపోతాడు. అక్కడ ఒక వ్యక్తి, అతనికి ఒక యాజకుడు, అతనికి 7 కుమార్తెలు ఉన్నారు. సో వారి యొక్క మందకు సహాయం చేస్తాడు మోషే. ఆ టైంలో వాళ్ళ యొక్క తండ్రి, అంటే ఆ యొక్క 7 కుమార్తెల యొక్క తండ్రి అయిన రఘుయేల్ అతని పేరు. అతను ఈ యొక్క మోషేని తన ఇంటికి పిలిపిస్తాడు, ఆహ్వానించిన తర్వాత అతనికి తన యొక్క కుమార్తె, ఆమె పేరు సిప్పోరా అనే ఆమెను భార్యగా మోషేకి ఇస్తాడు. సో మోషే యొక్క భార్య పేరు సిప్పోరా. ఆమె 2 కుమారులను కంటుంది. ఒక అతని పేరు గెర్షోము. సో 2వ వ్యక్తి పేరు తర్వాత మధ్యలో వస్తుంది. సో ఈ 2వ అధ్యాయంలో గెర్షోము అనే మాట, గెర్షోము అంటే పరదేశి, మోషే యొక్క కుమారుడు. సో అలాగా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఐగుప్తు రాజు చనిపోయాడు. వేరొక రాజు మళ్ళీ వస్తాడు. అతడు కూడా సేమ్ ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. 3వ అధ్యాయం వచ్చేసరికి మోషే తన యొక్క భార్య లేకపోతే సిప్పోరా ఉన్న వాళ్ళ యొక్క దేశంలోనే ఉండిపోతున్న టైంలో
అక్కడ 40 సంవత్సరాలు గొర్రెలు కాస్తూ ఉంటాడు. అక్కడ గొర్రెలు కాస్తూ ఉన్న టైంలో ఆ గొర్రెలన్నింటినీ, ఆ మందనంతటిని కూడా మేపుకుంటూ ఎక్కడికి వస్తాడంటే ఒక పర్వతం దగ్గరికి వస్తాడు. ఆ పర్వతం పేరు హోరేబు, దేవుని పర్వతం అది. అక్కడ ఒక పొద కాలిపోతున్నట్లుగా చూస్తూ ఉంటాడు, మండుచున్నట్లుగా చూస్తూ ఉంటాడు, అగ్నిలో మండుచున్నట్లుగా. కానీ ఆ పొద కాలిపోవటం లేదు. సో ఏంటో వింత అన్నట్టుగా అక్కడికి దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తే అందులో ఒక స్వరం వినపడుతుంది, మోషే నువ్వు దగ్గర రావద్దు, నీ యొక్క చెప్పులు విడిచిపెట్టి, ఎందుకంటే ఇది నీ నిలిచిన స్థలం అంతా కూడా పరిశుద్ధమైనది అని అక్కడ దేవుడు మాట్లాడతాడు. ఆ స్వరం విని ఆ స్వరంతో ఆ యొక్క మోషే ఎప్పుడైతే చెప్పులు విడిచిపెట్టాడో ఆ స్వరము తనతో మాట్లాడుతూ, ఇదిగో ఐగుప్తులో ఉన్న నా ప్రజల యొక్క దురవస్థను చూశాను, నేను అక్కడ పంపించడానికి నేను వచ్చాను అని ఆ స్వరం ఉంటుంటే మోషే దేవునితో మాట్లాడడం ప్రారంభిస్తాడు. సో ఆ ఇద్దరు కూడా అలా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు మోషే అడుగుతాడు, నీ పేరేంటి, ఏమని చెప్పాలి నేను అంటే, ఆయన ఒక మాట అంటాడు అక్కడ, ఐ యామ్ దట్ ఐ యామ్, నేను ఉన్నవాడను అని వాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. ఒకే ఒక మాట అన్నాడు, నేను ఉన్నవాడను, అంతే. ఈ మాట చెప్పేళ్ళి, నేను ఉన్నవాడను అని వాడనై ఉన్నాను అని ఆ మాట చెప్పగానే ఇంకా అక్కడి నుండి ఎలాగా మరి వాళ్ళతో మాట్లాడాలి అని అన్ని విషయాలు అక్కడ చూస్తూ ఉంటాం. అది 3వ అధ్యాయం. ఐగుప్తు నుండి విడిపించే ఆ యొక్క విధానం గురించి మాట్లాడుతూ ఉంటాడు. మహాబలముతో నేను విడిపిస్తానంటాడు దేవుడు. ఇదంతా కూడా 3వ అధ్యాయం. 4వ అధ్యాయం వచ్చేసరికి మోషే దేవునితో అంటాడు, అయ్యో నేను వెళ్ళను అంటాడు. ఎందుకంటే నేను వెళ్ళిన నంబర్ నన్ను, నీకు దేవుడు ప్రత్యక్షం అవ్వలేదు అంటారు వాళ్ళందరూ. సో అని మోషే భయపడుతూ ఉన్నాడు. అప్పుడు దేవుడు ఒక 3 అద్భుత కార్యాలని మోషేకి ఇస్తాడు. ఒకటోది, మోషే చేతిలో కర్ర ఉంటుంది. మరి మోషే మందను కాచే కాపరి కాబట్టి కాపరి చేతిలో కర్ర ఉంటుంది. ఆ కర్రని కింద పడేమైనప్పుడు ఆ కింద పడేయగానే పాముగా మారిపోద్ది. దేవుడు అక్కడ నుండి మోషే పారిపోతాడు. వెంటనే దేవుడు అంటాడు, ఆ తోకను పట్టుకో అంటాడు. మోషే మెల్లగా వెళ్ళి ఆ పాము యొక్క తోకను పట్టుకుంటే మరలా కర్ర అయిపోతుంది. ఈ అద్భుతం చేయమంటాడు. అప్పటికి మోషే యొక్క ముఖము ఇంకా మారలే. దేవుడు మళ్ళీ అంటాడు, నీ చెయ్యి రొమ్ము మీద పెట్టుకో అంటాడు. పెట్టుకున్న తర్వాత తీయమంటాడు. తీయగానే చెయ్యి అంతా కూడా కుష్టు వ్యాధిగా మారిపోద్ది. మోషే భయపడతాడు. మరలా చెయ్యిని రొమ్ము మీద పెట్టుకోమంటాడు. మరలా తీయమంటాడు. తీయగానే మరలా సాధారణమైన స్థితిలోనికి వస్తుంది. ఇది 2వ అద్భుతం. ఇది కూడా సరిపోలేదా, 3వ అద్భుతం కూడా దేవుడు ఇస్తాడు. ఏట్లోకి వెళ్ళి కొన్ని నీళ్ళు తీసుకోమంటాడు. ఆ నీళ్ళని నువ్వు పొడినా మీద వేస్తే ఆ నీళ్ళన్నీ కూడా రక్తంగా మారిపోతాయి. ఇలా చెప్పిన 3 అద్భుతాలు ఇచ్చినా కూడా మోషే ఇంకా దేవునితో అంటాడు, అయ్యా నేను వెళ్ళను భయపడిపోతూ ఉంటాడు. అప్పుడు దేవుడు చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. అది 4వ అధ్యాయము. చివరికి ఈ అహరోన్ను ఏర్పాటు చేసుకుని మోషే అహరోన్లు ఇద్దరిని కూడా ఇంకా దేవుడు మరి పంపిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. అయితే మోషే అక్కడ నుండి బయలుదేరి ఐగుప్తు దేశానికి వెళ్తున్న టైంలో ఒక విషయం జరుగుతుంది. అక్కడ ఏం జరుగుతుందంటే, అక్కడ మోషేకి కుమారుడు పుడతాడు కదా, గెర్షోము. ఆ గెర్షోముకి సున్నతి ఉండదు. ఆ టైంలో ఈ యొక్క భార్య సిప్పోరా చాలా మరి జ్ఞానముతో ఒక రాయి తీసుకుని సున్నతి చేస్తుంది. సున్నతి చేసి అక్కడ తన కుమారుడైన గెర్షోముకి సున్నతి చేస్తుంది. అప్పుడు అక్కడ చూసిన ఆ యొక్క ఆమె జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుననే మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. తన ఇల్లుని కట్టుకున్నట్టుగా ఆమె మరి ఇక్కడ సిప్పోర కనబడుతుంది. ఇది 4వ అధ్యాయం. 5వ అధ్యాయం వచ్చేసరికి మరి మోషే అహరోన్లు ఇద్దరు కూడా ఫరో దగ్గరికి వెళ్తారు. వారు వెళ్ళి మేము మా దేవుని దగ్గరికి వెళ్ళాలి, మేము మా దేవుని ఆరాధించుకోవడానికి వెళ్ళాలి అని ఫరోతో మాట్లాడుతున్నప్పుడు ఈ యొక్క ఫరోకి చాలా కోపం వచ్చేస్తుంది. పంపించడు. సరికదా ఇశ్రాయేల్ యొక్క బరువుల్ని ఇంకా అధికం చేస్తాడు. 5వ అధ్యాయం మనం చూస్తాం. అధికం అంటే ఏం కాదు, వారికి గడ్డి ఇవ్వకుండా వారి పనులు చేయమంటాడు. వారికి కావాల్సింది ఇవ్వకుండా పనులు చేయమంటాడు. ఆ పనుల కోసం కావాల్సినంత వాళ్ళే వెళ్ళి ఎత్తుక్కోవాలి. అది 5వ అధ్యాయం. ఇదంతా చూసి వారు ఇంకా బాధపడిపోతారు. ఈవెన్ మోషే కూడా దేవుని దగ్గరికి లేదేంటి ప్రభువా, నన్ను పంపించావు కానీ వాళ్ళకి సమాధానం లేదు అన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఇది 5వ అధ్యాయం. 6వ అధ్యాయం వచ్చేసరికి మళ్ళా దేవుడు మోషేని బలపరుస్తాడు. నువ్వేం భయపడొద్దు, నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు వెళ్ళు, బలమైన హస్తంతో నేను వారిని విడిపించేస్తాను అని దేవుడు మాట్లాడతాడు.
ఆ విషయాలన్నీ కూడా ఆరాధ్యన కనబడతాయి. అవి మాత్రమే కాదు, అక్కడ వంశావళి యొక్క పేర్లు కూడా కొన్ని కనబడతాయి. మూల పురుషుల గురించి అక్కడే మనం చూస్తూ ఉంటాం. ఆ టైంలోనే ఎన్నిసార్లు చెప్పినా కూడా మోషే ఒకే ఒక మాట అంటాడు, నేను మాట మాంద్యం గలవాడును, ఫరో నా మాట ఎలా వింటాడు, ఎలా నమ్ముతాడు అని దేవుని సందులో పలికినట్టుగా మనం ఆ రాజ్యం చూస్తాం. 7వ అధ్యాయం వచ్చేసరికి ఇంకా దేవుడు మరలా మోషేతో అంటాడు, మీరు వెళ్ళండి, ఐగుప్తు దేశానికి వెళ్ళండి అన్నప్పుడు వాళ్ళు బయలుదేరుతారు. అప్పుడు మోషే యొక్క వయసు 80 సంవత్సరాలు, అహరోనుకి 83 సంవత్సరాలు. ఆ టైంలో వారు వెళ్ళి ఫరో దగ్గర ఒక కార్యం చేస్తారు. ఏంటంటే వారికి ఉన్న కర్రలను పడేస్తారు. వారి చేతిలో ఉన్న కర్రల్ని పడేసినప్పుడు అవన్నీ కూడా పాములు అయిపోతాయి. ఇదే కార్యము ఫరో దగ్గర ఉన్న మాంత్రికులు కూడా చేస్తారు, విద్వాంసులు కూడా చేస్తారు. వారు కూడా తమ దగ్గర ఉన్న కర్రలను పడేస్తే నిజంగా పాములు అయిపోతాయి. కానీ ఒక అద్భుతం జరిగింది. ఏంటంటే అహరోను యొక్క కర్ర వారి యొక్క కర్రలన్నింటినీ కూడా మింగేసింది అని చూసినప్పుడు ఫరో హృదయంకు కఠినమైపోయింది. కఠినమైపోయిన తర్వాత ఆ ప్రజల్ని పోనివ్వడానికి ఇష్టపడటం లేదు. అప్పుడు మోషే అహరోను ఇద్దరు కూడా తర్వాత రోజు ఆ ఏటి దగ్గరికి వెళ్ళి ఆ నీళ్ళు ఉన్నాయి కదా, అక్కడ ఒక అద్భుతం చేయడానికి మరి వాళ్ళు అక్కడ చూస్తూ ఉంటాం. ఏమంటాడంటే, ఈ ఏటి నీళ్ళు నేను కొడతాను, ఇవన్నీ కూడా రక్తంగా మారిపోతాయి అన్నట్టుగా మరి చెప్తూ ఉంటాడు. అయితే వెంటనే అహరోను ఆ కర్ర తీసుకుని కొడితే నిజంగా నీళ్ళన్నీ కూడా రక్తముగా మారిపోయాయి. అక్కడే కాదు, వారి ఇళ్లలో ఉన్న నీళ్లు కూడా రక్తంగా మారిపోయాయి, పాత్రలో ఉన్న నీళ్లు రక్తంగా మారిపోయాయి. ఐగుప్తు దేశం అంతా కూడా, అది పాత్ర అయినా, అంటే మన్ను పాత్ర అయినా, ప్రాణు పాత్ర అయినా, లేకపోతే రాతి పాత్ర అయినా రక్తం కనబడుతూ ఉంది. సో ఇలాగ మొత్తం ఏటి నీళ్ళన్నీ కూడా, ఐగుప్తు దేశంలో ఉన్న నీళ్ళన్నీ కూడా మరి చాలా అవి రక్తముగా మారిపోయాయి. అప్పటికి కూడా ఫరో తన యొక్క హృదయాన్ని మార్చుకోలేకపోయాడు, కఠినమైపోయాడు. ఇది 7వ అధ్యాయం. 8వ అధ్యాయం వచ్చేసరికి 7 రోజుల తర్వాత అంటే ఈ యొక్క నీటిని రక్తంగా మార్చిన 7 రోజుల తర్వాత మరలా ఫరోతో మాట్లాడతాడు. నా ప్రజలను పంపించు, దేవుని ప్రజలను పంపించు అని అడిగితే పంపించట్లే. అప్పుడు మోషే కప్పల చేతని బాధిస్తాడని దేవుడు అంటున్నాడని చెప్పి నిజంగా మరి కప్పలన్నీ కూడా వచ్చేసినట్టుగా, ఏట్లో ఉన్న కప్పలన్నీ కూడా విస్తారంగా వచ్చేసాయి. టోటల్గా ఐగుప్తు దేశం అంతా కూడా కప్పలతో. సో అప్పుడు వెంటనే ఆ యొక్క ఫరో బతిమాలకుండా, అయ్యా లేదు పంపించేస్తాను అని అంటాడు. కానీ అప్పుడు మోషే వెళ్ళి బతిమాలుతాడు దేవుణ్ణి. వెంటనే కప్పలన్నీ చచ్చిపోతాయి. ఆ కప్పలన్నీ కూడా చచ్చిపోయిన కప్పలన్నీ ఒక దగ్గర వేస్తే అక్కడ రాయబడిన మాట, భూమి కంపు కొట్టాను. అంటే ఒకసారి ఎన్ని కప్పలన్నీ కూడా వచ్చేసాయో మనకి ఈ మాట ద్వారా మనకు అర్థమవుతుంది. తర్వాత కానీ ఆ కార్యం అయిన తర్వాత కూడా ఫరో దేవుని మాట వినలేదు, హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. అప్పుడే ఈ యొక్క కర్రను తీసుకుని మోషేతో దేవుడు అంటున్నాడు, ఈ కర్రను తీసుకుని ధూళిని కొట్టు అన్నాడు. ధూళిని కొట్టగానే అదంతా కూడా పేర్లుగా మారిపోయాయి. పేర్లు మనుషుల మీద ఉన్నాయి, జంతువుల మీద కూడా పేర్లు ఉన్నాయి. సో ఆ పేర్లన్నీ కూడా చాలా ఎక్కువైపోయాయి. ఫరో అడిగాడు తన యొక్క మాంత్రికం కూడా అదే అద్భుతం చేయమని, వాళ్ళు చేయలేకపోయారు. అప్పుడు వాళ్ళు అన్నారు, ఇది దైవశక్తి, మనం చేయలేము, ఇది దేవుడు మాత్రమే చేయగలిగినట్టుగా చెప్పారు. అది చూసి కూడా అప్పటికి తన మనసు మారలేదు, చాలా మరి కఠినము చేసుకుంటూ ఉన్నాడు ఫరో. తర్వాత దేవుడు మళ్ళీ మోషేతో మాట్లాడుతున్నాడు, నువ్వు వెళ్ళు, ఫరోతో మాట్లాడి పంపించమన్నాడు, పంపించకపోతే చెప్పు, ఈగల్ని దేవుడు రప్పిస్తున్నాడు అని. అవన్నీ కూడా వచ్చేస్తున్నాయి ఈగలు, భయంకరమైన ఈగలతో. మరి అక్కడ దేవుడు ఐగుప్తు దేశాన్ని బాధించినట్టుగా చూస్తాం. కానీ ఇశ్రాయేల్ దేశం అంటే అందులోనే ఐగుప్తు దేశంలో ఒక ప్లేస్లో ఇశ్రాయేల్ నివసిస్తున్నారు. ఆ దేశం పేరేంటంటే గోషేను. ఆ గోషేను దేశంలో మాత్రము అస్సలు ఒక్క ఈగ కూడా లేదు. ఆ అద్భుతం అంతా కూడా మనం 8వ అధ్యాయంలో చూస్తూ ఉంటాం. తర్వాత 9వ అధ్యాయం అయినా కూడా ఫరో మరి ఆ ఈగలన్నీ కూడా మరి ఆగిపోయిన తర్వాత కూడా మోషే బతిమాలుతున్నప్పుడు దేవుడు ఆ ఈగల్ని ఆపేస్తాడు. అప్పటికైనా ఫరో మరి మారతాడంటే లేదు, కఠినం చేసుకుంటాడు. సో అది 8వ అధ్యాయం. 9వ అధ్యాయం వచ్చేసరికి మరలా దేవుడు మోషేతో వెళ్ళమంటాడు, వెళ్ళాడు. ఇదిగో దేవుడు మరొక కార్యం చేయబోతున్నాడు, పశువులన్నీ చంపేయబోతున్నాడు, పశువులన్నీ చచ్చిపోబోతున్నాయి, కాబట్టి దయచేసి మరి నా ప్రజలను పంపించు అంటే అప్పటికి కూడా ఫరో హృదయం కఠినమైపోతుంది. పశువులన్నీ చనిపోయినట్టుగా చేస్తాడు, కానీ ఒక్క పశువు, ఇశ్రాయేల్ పశువుల్లో ఏ పశువు కూడా చనిపోదు. అయినా కూడా ఫరోకి మాత్రం హృదయం కఠినమైపోతుంది. అక్కడ నుండి
మళ్ళా మోషే కొంత ధూళిని తీసుకుని ఆకాశం వైపు చల్లినప్పుడు ఆ ధూళి ఏమైందంటే మనుషులందరి మీద పొక్కులుగా దద్దులుగా వచ్చేసాయి. మనుషులు మాత్రమే కాదు, ఈవెన్ జంతువులకు కూడా అవన్నీ కూడా వచ్చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అయినా కూడా ఫరో యొక్క హృదయము కఠినమైపోయింది కానీ మారలేదు. తర్వాత అక్కడ చూస్తే దేవుడు మోషేతో మాట్లాడతాడు. అసలు ఫరోని నేను ఇలా ఏర్పాటు చేసుకున్నాను, ఇలా అయిపోయాడేంటి అన్నట్టుగా బాధపడుతూ ఉంటాడు. అదంతా కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే దేవుడు మళ్ళీ మోషేతో వెళ్ళమంటాడు ఫరో దగ్గరికి. వెళ్ళిన తర్వాత ఇగో వడగళ్ళు రాబోతున్నాయి అన్నాడు. వడగళ్ళు వస్తాయి, ఐగుప్తు దేశం అంతటా కూడా వడగళ్ళు వస్తాయి అని చెప్పాడు. కానీ మరి వాళ్ళు వినలేదు. నిజంగా వడగళ్ళు పడ్డాయి, పెద్ద పెద్ద వడగళ్ళు. ఇశ్రాయేల్లో ఉన్న గోషెన్ దేశంలో మాత్రం ఒక్క వడగళ్ళు కూడా పడలేదు. సో అవన్నీ కూడా ఏం చేసాయంటే పంట యొక్క ఎవల చేలు కానీ, లేకపోతే జనప చెట్లు పూసులు కానీ, పూసిన పువ్వులు కానీ ఇవన్నీ కూడా మరి చెడగొట్టబడ్డాయని దేనికి వాక్యం తెలియజేస్తుంది. అయినా కూడా మరి ఫరో యొక్క హృదయం కఠినమైంది కానీ అతను మారలే. 10వ అధ్యాయం వచ్చేసరికి మరి అక్కడ దేవుడు మళ్ళా మోషేతో వెళ్ళమంటాడు. ఎందుకు నీ హృదయాన్ని కఠినపరుచుకున్నావు, నువ్వు పంపించు, లేకపోతే దేవుడు మరి భయంకరమైన మిడతల్ని రప్పించబోతున్నాడు, అవి ఇంకా తినేస్తాయి, పంటలు తినేస్తాయి అని చెప్పాడు. కానీ అయినా కూడా మరి అవన్నీ వచ్చేసాయి, మిడతలన్నీ వచ్చేసాయి. అయినా కూడా తన హృదయం కఠినమైపోయింది. చివరికి దేవుడు మరొక అద్భుతం చేస్తాడు. అంటే చీకటి 3 రోజులు ఐగుప్తు దేశం అంతా కూడా కట్టిక చీకటి, అయినా కూడా మారలేదు. ఇది 10వ అధ్యాయం. 11వ అధ్యాయం వచ్చేసరికి మరి దేవుడు మోషేతో మళ్ళా అంటాడు, ఇదిగో మరొక అద్భుతం చేయబోతున్నాను, తెగులు. అదేంటంటే మరి అప్పుడు పోనిచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే మరి ప్రతి ఒక్కరు కూడా బంగారం కానీ వెండి కానీ మీరు అడిగి తీసుకోవాలి. ఐగుప్తీయులను వారు ఇస్తారు, వారికి జాలి కలిగిస్తాను నేను, వారు ఇస్తారు కాబట్టి అని ఆ మాట చెప్పినప్పుడు మోషే అక్కడ చాలా అద్భుతాలు కూడా చేస్తాడు. అయినా కూడా ఫరో దేవుని మాట వినకుండా కఠినం చేసుకుంటున్నాడు. ఇది 11వ అధ్యాయం. చివరికి 12వ అధ్యాయంలో ఒక అద్భుత కార్యం చేస్తాడు. ఏంటంటే ఒక గొర్రె పిల్లను వధించి దాని యొక్క రక్తంను తీసి హిస్సోపుతో ద్వారబంధపు కమ్ములకి రాసినప్పుడు మరణదూత లోపలికి రాకుండా దేవుడు కాపాడుతాడు. అయితే ఐగుప్తీయులు మాత్రం వారి పనులు చేయరు. సో వారి యొక్క ఇండ్లలో తొలిచూలు పుట్టిన బిడ్డ చనిపోయినప్పుడు ప్రతి ఇంట్లో కూడా ఆ బిడ్డలందరూ కూడా చనిపోయినప్పుడు చాలా గొప్ప ఘోష మరి ఐగుప్తు దేశంలో పుట్టింది. ఆ టైంలో ఇశ్రాయేలు ప్రజలను వెళ్ళిపోమన్నాడు ఫరో. ఆ టైంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా బంగారం వెండి అడుగుతుంటే ఇక్కడ రాయబడిన మాట, దేవుడు ప్రజల ఎడల ఐగుప్తులకు కటాక్షము కలుగు చేశాను కనుక వారికి ఏమి కావాలంటే అది, నాకు అది ఫ్రిడ్జ్ కావాలంటే ఫ్రిడ్జ్, ఇది కావాలంటే ఇది, అన్నిటినీ వారు తీసుకుని వారు బయలుదేరారు. రామశేషు నుండి వారు సుక్కోతుకు బయలుదేరారు. ఇది 12వ అధ్యాయం. 13వ అధ్యాయం వచ్చేసరికి దేవుడు మోషే ద్వారా మాట్లాడతాడు. మీరు మరి ఈరోజు బయటకు వచ్చారు కాబట్టి ఒక పండుగ చేయాలి. ఆ పండుగ మీరు ఖచ్చితంగా మీరు ఆ పండుగ ఆచరించాలి. అందులో పులిసింది ఏది కూడా మీరు తినకూడదు. ఆ పండుగ ఒక్కరోజు కాదు, 7 రోజులుగా మీరు జరుపుకోవాలి. 7వ రోజు మాత్రం ఆ పండుగ చేయాలి. 7 రోజులుగా మీరు పులిని రొట్టెలు మాత్రమే తినాలి అని ఒక ఆజ్ఞగా 13వ అధ్యాయం ఇస్తాడు. వాళ్ళందరూ కూడా బయలుదేరి ఎక్కడికి వస్తారంటే ఎర్ర సముద్రపు మార్గాన వారు వస్తారు. అది 13వ అధ్యాయం. 14వ అధ్యాయం వచ్చేసరికి ఈ ఎర్ర సముద్రం ఎదురుగా ఉంటుంది, వెనకాలేమో శత్రువులు వస్తారు. అప్పటికి ఫరో ఆ యొక్క మృతదేహాలు అంటే ఎవరైతే చనిపోయారో, తన బిడ్డలు చనిపోయారో, మేబీ వారు అలాగే ఉంచారో మనకు తెలియదు, కానీ వారు ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళిపోయారు అన్న బాధలో వారు ఉండి వారు ఏం చేశారంటే వారు అక్కడ నుండి బయలుదేరారు. 600 రథాలు వేసుకుని వచ్చాడు ఫరో. ఆ టైంలో వెనకాలేమో రథాలు, భయంకరమైన శత్రువులు, ముందునేమో మరి తనకి మరి ఎర్ర సముద్రం కనబడుతుంది, సముద్రం. సో అలాంటి టైంలో దేవుడు మరి వారితో అన్నాడు, మీరు ఊరికే నిలిచిండి చూడాలన్నాడు. సో ఊరికే నిలిచి చూశారు. అద్భుతం ఏంటంటే ఆ యొక్క ఎర్ర సముద్రము 2 పాయలుగా మరి అయిపోయింది. ఆ యొక్క సముద్రం యొక్క నీళ్ళు ఎలాగోనంటే వారికి గోడలుగా కనబడుతున్నాయి. సో దేవుడు అద్భుతం చేశాడు. ఆ నీళ్ళలోనే ఐగుప్తీయులు చనిపోయారు. ఇది 14వ అధ్యాయం. 15వ అధ్యాయం వచ్చేసరికి వారు ఒక కీర్తన రాస్తారు. మోషే అలాగే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా కీర్తన పాడతారు, రాస్తారు. తర్వాత అక్కడ నుండి వారు బయలుదేరి వారు వెళ్తున్నప్పుడు వారికి మారా అనే ఒక ప్లేస్ వస్తుంది. వారు అక్కడ నీళ్ళు తాగుతుంటే నీళ్ళన్నీ చేదైపోయాయి. ఆ నీళ్ళను మధురంగా మార్చిన తర్వాత మళ్ళీ వారు తాగినప్పుడు వారికి ఉపశమనం కలిగింది. ఆ టైంలోనే
మరి దేవుడు ఒక ఆజ్ఞిస్తాడు, నేను స్వస్థపరిచే యెహోవాను నేనే అనే మాట మనకి 15 అధ్యాయంలో కనబడతాడు. 16 అధ్యాయం వచ్చేసరికి వారందరూ కూడా ప్రయాణమై వారు ఏలీం నుండి ప్రయాణమై ఎక్కడికి వెళ్తారంటే వారు మరి సీను అనే అరణ్యానికి దగ్గరికి వస్తారు. సీనాయికి సీనుకి మధ్యలో ఉన్న అరణ్యం, ఏలీముకి సీనాయికి మధ్యలో ఉన్న సీను అరణ్యం దగ్గరికి వస్తారు. ఈ అరణ్యంలో వారు సనుగుతారు, ఆహారం లేదని సనుగుతారు. ఆ టైంలో దేవుడు వారికి ఆహారం ఇస్తాడు. ఏ ఆహారం అంటే దేవదూతలు భుజించిన ఆహారం, అదే మన్నా ఆహారం. అది తీసుకోమంటాడు. ఎలా తీసుకోమంటాడు? ప్రతిరోజు కూడా మీరు వెళ్ళి మీరు ఏరుకుని మీరు వాటిని వండుకుని తినాలి. 6వ రోజు మాత్రం మీరు డబల్ అంటే 2 అంతలు మీరు తీసుకోవాలి. అది మరుసటి రోజుకి ఉపయోగపడుతుంది, ఎందుకంటే మరుసటి రోజు మీకు దొరకదు అని అక్కడ ఆజ్ఞనిస్తున్నట్టుగా 16 అధ్యాయం కనబడుతుంది. 17 అధ్యాయం వచ్చేసరికి వారు నీళ్ళ కోసం పోరాడతారు. నీళ్లు దేవుడు ఇస్తాడు. ఆ యొక్క బండను కొట్టి ఆ బండ నుండి నీళ్ళు వరకు అనుగ్రహిస్తాడు. తర్వాత అక్కడే ఒక యుద్ధం మనం చూస్తాం. అమాలేకీయులు వచ్చి యుద్ధం చేయడానికి వస్తే ఈ యొక్క మోషే తన చేతులు పైకెత్తినప్పుడు అమాలేకీయులు వారు ఓడిపోతున్నారు. మోషే యొక్క చేతులు బరువు ఎక్కినప్పుడు అమాలేకీయులు గెలుస్తున్నారు. అక్కడ యెహోవా నిస్సి అనే పేరు మనం చూస్తూ ఉంటాం జయం వచ్చిన తర్వాత. ఇది 17 అధ్యాయం. 18 అధ్యాయం వచ్చేసరికి మోషే యొక్క మామ ఇత్రో అతను మరలా వస్తాడు మరి మోషేని చూడడానికి. ఇక్కడ మనం చూస్తూ ఉంటాం మోషే 2 కుమారులు కదా. ఒక వ్యక్తి పేరు గెర్షోమ్ అయితే రెండో వ్యక్తి పేరు ఎలియేజర్ అంటే దేవ సహాయకుడు. సో ఈ 2 కూడా మోషే యొక్క కుమారులు. వారిద్దరిని కూడా మరి మోషే మామగారు తీసుకొస్తారు. ఆ టైంలో మోషే న్యాయం తీరుస్తున్న టైంలో చూస్తాడు మోషే యొక్క పరిస్థితి. మోషే ఒక్కడే కూర్చుని న్యాయం తీరుస్తుంటే ప్రజలందరూ నిలబడి ఉండడం మోషే మామకు నచ్చలే. ఒక ఐడియా ఇస్తాడు, 10 మందికి ఒక లీడరు, 100 మందికి ఒక లీడరు, 1000 మందికి ఒక లీడరు, 10,000 మందికి ఒక లీడరు, 1,00,000 మందికి ఒక లీడర్ అన్నట్టుగా లీడర్స్ని అంటే నాయకుల్ని ఏర్పాటు చేయమంటాడు. అలాగే ఏర్పాటు చేసుకుని వారి ద్వారా న్యాయం తీర్చమంటాడు. ఇది 18 అధ్యాయం. 19 అధ్యాయం వచ్చేసరికి దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడతాడు, మీరు నాకు స్వకీయ జనంగా ఉండాలి అని మాట్లాడిన తర్వాత వారికి ఆజ్ఞలు ఇవ్వడానికి మరి మోషేని రమ్మంటాడు. మోషే వెళ్తాడు. ఆ ఆజ్ఞలన్నీ కూడా ఇవ్వడానికి మరి తీసుకోవడానికి మోషే వెళ్ళిన తర్వాత దేవుడు ఆజ్ఞల్ని మోషేకి ఇస్తాడు. 20 అధ్యాయం వచ్చేసరికి ఆ ఆజ్ఞల గురించి రాయబడింది. ఏ విధంగా మరి ఆ యొక్క ఆజ్ఞలు పాటించాలి, ఏ విధంగా మరి ఆ యొక్క 10 ఆజ్ఞలు మనకు కనబడతాయి. చాలా అద్భుతమైన ఆజ్ఞలు. నీ దేవుడైన యెహోవాను నేనే, దాసుల గృహమైన ఐగుప్తు దేశం నుండి నిన్ను వెలుపలికి రప్పించాను నేను. సో నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద ఉండి నేల అందే కానీ ఏ రూపము కానీ విగ్రహం కానీ చేసుకోకూడదు. తర్వాత అంటాడు, ఒకవేళ నన్ను ద్వేషిస్తే మాత్రం 3-4 తరాల వరకు నేను ఆ శిక్షను రప్పిస్తానంటాడు. ఒకవేళ నన్ను ప్రేమిస్తే మాత్రం 1000 తరాల వరకు కరుణిస్తా అంటాడు. తర్వాత మరి దేవుని యొక్క నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. తల్లిదండ్రులను సన్మానించాలి. ఈ విధంగా ఆజ్ఞలు ఇస్తూ ఉంటాడు. నరహత్య చేయడానికి వీల్లేదు, వ్యభిచరించడానికి వీల్లేదు, దొంగిలించడానికి వీల్లేదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు. తర్వాత పొరుగు అని ఇల్లు ఆశింపకూడదు, పొరుగు అని భార్య కానీ అతని దాసుని కానీ ఏది కూడా మనం ఆశించకూడదని 10 ఆజ్ఞలు ఇస్తాడు. ఆ 10 ఆజ్ఞలన్నీ కూడా 20 అధ్యాయంలో మనకు కనబడతాయి. 21 అధ్యాయం వచ్చేసరికి ఇవే ఈ యొక్క రూల్స్ కనబడతాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఏదైనా ఎద్దు చనిపోతే లేకపోతే ఎవరికైనా మరి దొంగిలించి ఏదైనా మరి ఆవునైనా లేకపోతే యానిమల్ని దొంగిలిస్తే మళ్ళా అది తీసుకుని ఇవ్వాలి. లేకపోతే ఇంకా చాలా చాలా విషయాలు మనకు కనబడతాయి. గోతి మీద ఎవరైనా కప్పు తీయటం వలన ఎవరైనా పడిపోతే ఇవన్నీ కూడా 21 అధ్యాయం రూల్స్ కనబడతాయి. 22 అధ్యాయం వచ్చేసరికి ఇవే రూల్స్ ఇంకా కంటిన్యూషన్ మనకు కనబడతాయి. ఎక్కడైనా చేబదులు తీసుకుంటే ఎలా ఇవ్వాలి, మళ్ళీ అద్దె గురించి, తర్వాత మరి అడల్టరీ అనేది అంటే ఈ యొక్క జాగ్రత్త అనేది ఎక్కువైపోతుంది, సో ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా 22 అధ్యాయంలో కనబడతాయి. 23 అధ్యాయం వచ్చేసరికి లంచం తీసుకోకూడదు, అధికారుల గురించి మనకి కనబడతాయి. ఇవన్నీ కూడా 23 అధ్యాయంలో కనబడతాయి. 24 అధ్యాయం వచ్చేసరికి మరి దేవుడు తన యొక్క దర్శనాన్ని
మనం చూడగలం. అక్కడ అహరోను యొక్క 2 కుమారులు, ఇశ్రాయేల్ పెద్దలు 70 మంది అందరూ కూడా దేవుని దగ్గరికి వచ్చి వారు సాగిలు పడతారు. అది 24 అధ్యాయం. ఆ టైంలోనే దేవుడు ఈ రూల్స్ అని ఇవ్వడానికి మోషేని కొండ మీదకి రమ్మంటాడు. ఆ కొండ మీద మోషే 40 దినాలు ఉంటాడు. ఆ 40 దినాల్లో మోషే ప్రత్యక్ష గుడారము అనే ఒక దాన్ని ఎలా కట్టాలో 25 అధ్యాయం నుండి దేవుడు మాట్లాడతాడు. వాటికి కావలసిన అర్పణలన్నీ కూడా తెమ్మంటాడు. అది 25వ అధ్యాయం. 26 అధ్యాయం వచ్చేసరికి మందిరాన్ని ఎలా కట్టాలో వాటి యొక్క మెజర్మెంట్స్, కొలతలన్నీ కూడా ఇస్తాడు. మందిరము తుమ్మకరతో చేయాలని చాలా విషయాలు మనకు కనబడతాయి అక్కడ. మరి అవన్నీ చెప్పడానికి మాత్రము మనకి అది చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో జస్ట్ అర్థం చేసుకుంటే చాలు మనకి. 26 అధ్యాయం వచ్చేసరికి మందిరాన్ని ఎలా కట్టాలి. 27 అధ్యాయం వచ్చేసరికి అక్కడ ఒక దీపము ఆవరణం ఏర్పాటు చేయాలి. మందిరంకి ఆవరణం. అక్కడ దీపము నిత్యం వెలగాలంటే ఏం చేయాలో కూడా అక్కడ రాయబడింది. అది 27 అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఒలీవల నూనె అనేది చాలా ప్రాముఖ్యం. అదేం చేస్తుందంటే దీపం ఆరిపోకుండా ఈ ఒలీవల నూనె సహాయం చేస్తుంది. 28 అధ్యాయం వచ్చేసరికి యాజకునికి ఎలా ఉండాలి వస్త్రాలు, ఆ విషయాలన్నీ కూడా 28 అధ్యాయులు మనకు కనబడతాయి. రొమ్ము మీద అంటే ఈ యొక్క యాజకుని యొక్క రొమ్ము మీద, చెస్ట్ మీద న్యాయ విధాన పథకం ఉండాలి. అందులో ఇశ్రాయేల్ యొక్క పేర్లు ఉండాలి, గోత్రాల పేర్లు ఉండాలి. ఇలాగా యాజకుని యొక్క వస్త్రాల గురించి 28 అధ్యాయంలో కనబడుతుంది. 29 అధ్యాయం వచ్చేసరికి యాజకునికి ఈ నెత్తి మీద అంటే తల మీద ఏం పెట్టాలో ఒక పాగా పెట్టాలి, పరిశుద్ధ కిరీటం పెట్టాలి. తర్వాత యాజకుని ఎలా అభిషేకించాలో అవన్నీ కూడా 29లో కనబడతాయి. 30 అధ్యాయం వచ్చేసరికి వేదికని ఎలా చేయాలి, బలిపీఠను ఎలా చేయాలి, ఆ విషయాలన్నీ కూడా మరి పరిశుద్ధ స్థలంలో సుగంధ ద్రవ్యం ఎలా ఉండాలి, సుగంధ సంభారాలు ఎలా ఉండాలి. సో ఇవన్నీ కూడా మరి 30 అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. 31 అధ్యాయం వచ్చేసరికి మరి ఈ పనులన్నీ చేయడానికి 2 వ్యక్తులు దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. ఒక వ్యక్తి పేరు అహోలియాబు అంటారు. సో ఇతను ఈ పనులన్నీ చేయడానికి మరి దేవుడు అతన్ని సహాయకునిగా పెడతాడు. అసలైన వ్యక్తి ఎవరంటే బెసలేలు. ఈ పనులన్నీ చేస్తున్నప్పుడు ఈ అహోలియాబు అతనికి సహాయం చేస్తాడు, తోడుగా ఉండి సహాయం చేస్తాడు. అది 31వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. 32 అధ్యాయం వచ్చేసరికి మోషే కొండ దిక్కుండా ఇంకా ఆలస్యం చేస్తున్నప్పుడు కిందన ఒక కార్యం జరుగుతుంది. ఏంటంటే ప్రజలందరూ కూడా ఒక దూడను తయారు చేసుకుని ఒక డ్యాన్స్ వేస్తారు. ఇది చూసి మోషే ఆ పలకలు, రాతి పలకలు ఏదైతే దేవుడు తన హస్తంతో రాయించాడో అవి ఎరగొట్టేస్తాడు. ఇది 32వ అధ్యాయం. ఈ టైంలోనే ఒక యుద్ధం కూడా జరుగుతుంది. అక్కడ దేవుని పక్షాన్ని ఎవరైతే ఉన్నారో వారు రండి అంటాడు. సో వాళ్ళు వచ్చినప్పుడు వారి ద్వారా చాలామంది చనిపోతారు. ఒక 3000 మంది అక్కడ చనిపోతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. మళ్ళా దేవుని దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడడానికి మోషే బయలుదేరతాడు. అది 32వ అధ్యాయం. 33వ అధ్యాయం వచ్చేసరికి దేవుడు చాలా విసిగిపోతాడు. ఇంకా నేను రాను అన్నట్టుగా దేవుడు మాట్లాడుతున్నప్పుడు మోషే బతిమాలుతాడు, అయ్యా నీ సన్నిధి రాకపోతే మమ్మల్ని ఇక్కడ తీసుకెళ్ళొద్దు అని చాలా బ్రతిమాలుతాడు. చివరికి దేవుడిని అడుగుతాడు, అయ్యా నేను చూడాలని అనుకుంటున్నాను అన్నప్పుడు దేవుడు, ఏ నరుడు కూడా నన్ను చూసి బతకలేడు మోషే అంటాడు. కానీ చూడాలని పట్టింపుతో అడిగినప్పుడు నా వెనక్కి చూస్తావు, నువ్వు ముందు చూడవు అని చెప్పి దేవుడు ఒక బండ సందులో మోషేని దాచి మరి తన యొక్క వీపుని చూడడానికి అవకాశం ఇస్తాడు. అది 33వ అధ్యాయం. 34వ అధ్యాయం వచ్చేసరికి దేవుడు మరి మొదటిసారి రాతి పలకలని పగలగొట్టాడు కదా మోషే. సో రెండోసారి మళ్ళీ ఇస్తాను రా, రాతి పలకలు చేసుకుని రా అన్నప్పుడు 34వ అధ్యాయంలో మరలా దేవుని దగ్గరికి వెళ్తాడు మోషే, మరలా ఆజ్ఞలు ఇస్తాడు. అప్పుడు అవి తీసుకుని కిందకు వస్తున్నప్పుడు మోషే యొక్క ముఖం 40 దినాల తర్వాత తన యొక్క ముఖం అంతా కూడా ప్రకాశించిన సంగతి అక్కడ మనం చూస్తూ ఉంటాం. ముసుగు వేసుకుని మోషే అక్కడ మరి ఇశ్రాయేల్ ప్రజలతో ఉంటాడు. 35వ అధ్యాయం నుండి వచ్చేసరికి మరి ఆఫరింగ్స్ ఇంకా స్టార్ట్ అవుతాయి. ఆఫరింగ్స్ అడుగుతాడు. ఈ యొక్క మందిరాన్ని కట్టాల్సిన వాటి అన్నిటికీ కూడా మరి డబ్బులు కావాలి కదా. ఆ డబ్బులు ఆఫరింగ్స్ అందరూ కూడా ప్రజలే ఇవ్వాలి. సో ప్రజలను అడుగుతాడు, మీకు ప్రేరేపణ వస్తే మీ దగ్గర ఏమైతే ఇవ్వగలరు, మీరు ఒకవేళ ఎవరు వెండి ఇవ్వగలరో వాళ్ళు ఇవ్వండి, ఎవరు బంగారం ఇవ్వగలరో వాళ్ళు ఇవ్వండి, ఎవరు రక్తవర్ణంలో నీలధూమ రక్తవర్ణంగా ఇవ్వగలరో అవి ఇవ్వండి, ఏది మీ దగ్గర ఉంటే అవి ఇవ్వండి. అలా ప్రేరేపణ వస్తే మీరు ఇవ్వండి అని చెప్పి 35 అధ్యాయాలు మనం చూస్తూ ఉంటాం. 36 అధ్యాయం సరికి వారు ఇచ్చిందంతా కూడా ఎక్కువైపోద్ది, ఆ మందిరం కోసం ఇచ్చిందంతా కూడా.
తర్వాత అక్కడ నుండి పని ప్రారంభమవుతుంది. 36 అధ్యాయాలు మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క తుమ్మకర్రతో మందిరానికి ఒక నిలువు పలకలు చేసినట్టుగా, అక్కడే ప్రత్యక్ష గుడారం దగ్గరే ద్వారం కొరకే అక్కడ సన్నపు సన్న నారతో బుటా పనిగా ఒక అడ్డతెర చేసినట్టుగా 36 అధ్యాయంలో, 37 అధ్యాయం వచ్చేసరికి మందసం చేసినట్టుగా, తర్వాత ఒక బల్ల చేసినట్టుగా, తర్వాత దీపవృక్షం చేసినట్టుగా 37 అధ్యాయం మనకు కనబడుతుంది. తర్వాత 38 అధ్యాయం వచ్చేసరికి దహన బలిపీఠాన్ని చేశాడు. ఇదంతా చేసింది ఎవరంటే బెసలేలు, అతనికి తోడుగా అహోలియాబు. వీరిద్దరూ కూడా ఇవన్నీ కూడా తయారు చేశారు. గంగాలను తయారు చేశారు. సాక్ష్యపు మందిర పదార్థముల కోసం చాలా విషయాలు మనం అక్కడ చూస్తూ ఉంటాం. 38 అధ్యాయం. 39 అధ్యాయం వచ్చేసరికి యాజకునికి సంబంధించినవి ఎఫోదు అని, తర్వాత పతకం అని, తర్వాత చెస్ట్కి వేసుకోవడానికి ఇవన్నీ కూడా చొక్కాయిలని, వారు వేసుకునే బట్టలు కానీ, వారి యొక్క డ్రాయర్ లేకపోతే యొక్క లాగు అంటారు, లాగుల్ని ఇవన్నీ కూడా చేస్తారు. అంతేకాదు ఒక భూషణం చేస్తాడు ఈ యొక్క తల మీద నుదుటి మీద పెట్టడానికి. అక్కడ ఒక పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అనే మాట రాస్తారు. ఇవన్నీ కూడా 39 అధ్యాయం మనం చూస్తూ ఉంటాం. 40 అధ్యాయం వచ్చేసరికి ప్రత్యక్ష గుడారము నిలవబెడతారు. ప్రత్యక్ష గుడారాన్ని వారు నిలవబెట్టినప్పుడు వారు వాటిలో కావలసినవన్నీ దేవుడు ఏమైతే చెప్పాడో, అతి పరిశుద్ధ స్థలంలో ఏముండాలి, తెర ఎలాగ ఉండాలి, పరిశుద్ధ స్థలంలో ఏముండాలి, యాజకులు, ఇవన్నీ కూడా దానికి క్రమంగా గంగాళం ఎక్కడ ఉండాలి, ఆవరణము, ఇవన్నీ కూడా మోషే ఏర్పాటు చేస్తాడు. తర్వాత అక్కడ మందిరాన్ని నిలవబెట్టిస్తాడు. ఆ మందిరం యొక్క లోపల మందసాన్ని, కరుణాపీఠాన్ని, తర్వాత ఒక బల్ల మీద రొట్టెలను, సన్నిధి రొట్టెలను, దీపవృక్షాన్ని, ఇవన్నీ కూడా 40 అధ్యాయాలు మనం చూస్తూ ఉంటాం. అలాగా మోషే దేవుడు చెప్పిన పనిని సంపూర్ణంగా నెరవేరుస్తాడు. అదంతా కూడా 40 అధ్యాయాలు మనం చూస్తాం. అప్పుడు అక్కడ ఒక అద్భుతమైన విషయం జరిగింది. దేవుని యొక్క మహిమ మేఘము లేకపోతే మహిమ మందిరం మీద నిలిచినప్పుడు వారు దేవుని యొక్క తేజస్సుని వారు రుచి చూశారు. అప్పుడు మోషే ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళలేకపోయాడు. ఎందుకంటే అంత భయంకరమైన దేవుని యొక్క మహిమ ఆ ప్లేస్లో వారు ఉండడం చూశారు. ఇది ఆ యొక్క మేఘం ఎప్పుడైతే నిలిచి ఉంటుందో వారు అక్కడే నిలిచి ఉండేవారు. ఒకవేళ ఆ మేఘం వెళ్ళిపోతే వీళ్ళు ప్రయాణాన్ని మొదలుపెట్టేవారు. అలాగా వారు తమ యొక్క ప్రయాణంలో దేవునికి నమ్మకంగా జీవించారు. ఇది నిర్గమకాండంలో 40 అధ్యాయాలు వాటి యొక్క వివరణ. మీకు ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ పెట్టండి, దాన్ని మీకు వివరిస్తాను. తర్వాత నెక్స్ట్ బుక్ వచ్చేసరికి లేవి కాండం గురించి మనం నేర్చుకోబోతున్నాం. సో గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.